హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆనియన్స్ కచోరీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి, ఒక స్పూన్ ఓమా, హాఫ్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్ద లెక్క కలుపుకోవాలి. కలుపుకున్న పిండి ముద్దకు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరలా ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత కచోరీ బాగా వస్తుంది. వీడియోలో చెప్పిన విధంగా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. పిండి అనేది నానాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు వేసుకొని మనము కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు ధనియాలు, జీలకర్ర, సోంపు దంచుకున్న కచ్చా పచ్చాగా దంచుకున్న దానిని వేసుకొని మనం వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ను వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కళ్యామాకును వేసుకోవాలి. మరలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి వేగాక మనము కారము, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఆనియన్స్కు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. మనకు కచోరీలకు ఆనియన్స్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న పిండిని తీసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం చపాతీ పిండి ముద్ద లెక్క చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న పిండి ముద్దను ఒకటి తీసుకోవాలి. మనం పిండి ముద్దను తీసుకున్న తర్వాత మనము పిండి అనేది చుట్టూ ప్రెస్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా మన గిన్నె టైప్లో రావాలి. మధ్యలో ప్రెస్ చేసి ఏంటంటే మనం కర్రీ పెడితే మనము మలిసేటప్పుడు విరుగుతుంది కాబట్టి ఇట్లా చుట్టూ అనుకున్నాక మనము తయారు చేసుకున్న ఆనియన్ కర్రీని రౌండ్గా ముద్దలాగా చేసుకొని పిండిలో పెట్టుకొని మనము దగ్గరికి అనుకోవాలి. కొంచెం కొంచెం దగ్గరికి అనుకుంటే ఇట్లా చేసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకుని అదేవిధంగా ఇంకొక పిండిని తీసుకొని అదే విధంగా చేసుకోవాలి. ఇట్లా చుట్టూ అనుకుంటూ పోవాలి. ఈ విధంగా అన్నాక మళ్ళొకసారి మనము ప్రెస్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు తయారు చేసుకున్న కచోరీ వాటిని మళ్ళీ ఒకసారి తీసుకొని ప్రెస్ చేయాలి. ఇది కోలా అవసరం లేదు. డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కాక మనము తయారు చేసుకున్న కచోరీని ఒక్కొక్కటి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన కచోరీని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక కచోరీ వేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని మనము పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎంతో రుచికరమైన ఆనియన్స్ కచోరీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.